బాలుని అడుగుతుంది మీనా. అయినా హుక్కు బాగు చేయటానికి ఎన్ని రోజులు సమయం పడుతుందా? ఎక్కడా చూడలేదు. చిన్న హుక్ బాగు చేయటానికి ఓ గంటలో చేసిచ్చేస్తారు. కానీ ఎన్ని రోజులైనా బాగవ్వడం లేదు అంటే దాన్ని మీరు బాగు చేయటానికి ఇచ్చారా, తాకట్టు పెట్టడానికి ఇచ్చారా, లేదంటే అమ్మేశారా అని అనడంతో చాలా కోపంతో బాలుకి వాటర్ తాగుతూ ఇక గ్లాసుని కింద విసిరేస్తాడు. ఎప్పుడు ఇలాగేనా నువ్వు ఆలోచిస్తావు? ఎప్పుడు నువ్వు నన్ను నమ్మావులే, ఒకటే చేయను అని గోల చేస్తావేంటి? ఇలా నువ్వు మనశ్శాంతి లేకుండా చేస్తున్నందుకే నేను రోజు తాగుతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా బాధపడుతూ ఉంటుంది. ఇక బాలు బయటకి వెళ్ళిపోతాడు. బాలుకి బాలు ఫ్రెండు ఫోన్ చేస్తాడు. కానీ బాలు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండటం వల్ల ఇక ఫోన్ రీచ్ అవ్వదు. బాలు మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు డబ్బు అవసరమైతే వెంటనే వాడి దగ్గర ఉన్న చైను తాకట్టు పెట్టి నాకు డబ్బిచ్చాడు. ఇప్పుడు డబ్బుంది కాబట్టే ఆ చైన్ నేను విడిపించేసి బాలుగడికి ఇచ్చేయాలి అంటే బాలు ఏమో ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. వాడు ఏదో టూర్కి వెళ్ళుంటాడు. ఈ చైన్ తీసుకువెళ్ళి చెల్లెమ్మకి ఇచ్చేస్తాను. అలాగే మా వల్ల చెల్లెమ్మ చాలా బాధపడింది. ఆ రోజు పార్టీ ఇవ్వటం వల్లే చెల్లెమ్మకి అంత అవమానం జరిగింది. మేము పార్టీ బాలుకి ఇవ్వకపోయి ఉంటే ఇంత అవమానం జరిగేది కాదు. పాపం చెల్లెమ్మ మనసు ఎంత నొచ్చుకుందో ఏమో, నాకు చాలా బాధగా ఉంది. చెల్లెమ్మకి క్షమాపణ చెప్పాలి. ఇక బాలుకి నా చెల్లికి ఏం గొడవ జరుగుతుందో ఈ విషయం మీద వెళ్ళి నేనే ఇదంతా చేశాను, నా వల్లే ఆ రోజు అలా జరిగింది, బాలుది ఏ తప్పు లేదు అని చెప్పి చెల్లెమ్మ మనసులో ఉన్న కోపాన్ని తీసేస్తాను అని చెప్పి అనుకుంటాడు. ఇక చైన్ సేట్ దగ్గర విడిపించి చైన్ తీసుకొని ఇంటికి వస్తాడు. ఆ సమయంలో ఇక ప్రభావతి గుడికి వెళ్ళడంతో ఇంట్లో ఎవ్వరూ ఉండరు. మీనానే ఉంటుంది. మీనాని గేటు దగ్గరే చూసి అమ్మ చెల్లెమ్మ బాలు అని అనగానే లేరన్నయ్య గారు అని అంటుంది. అమ్మా నేను ఆ రోజు బాలుకి ఫోన్ చేశాను. మా నాన్నగారికి చాలా సీరియస్గా ఉంది, హార్ట్ అటాక్ వచ్చింది. డబ్బు చేతిలో లేకపోతే బాలు ఈ చైన్ తాకట్టు పెట్టించి డబ్బు నాకు సర్దాడు. ఆ డబ్బుతోనే మా నాన్నగారికి వైద్యం చేయించాను. మా నాన్నగారు కోలుకున్నారు. ఇప్పుడు డబ్బు వచ్చేసింది. అందుకనే చైన్ విడిపించాను. బాలుగడికి ఇద్దామంటే వాడి ఫోన్ పనిచేయడం లేదు. ఇదిగో అమ్మా చైను అని చేతిలో పెట్టగానే ఇక మీనా షాక్ అవుతుంది. ఈయన చైను ఓ మంచి పని కోసం తాకట్టు పెట్టారా? మరి ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? ఇలా సాయం చేయడానికే నేను ఇచ్చాను అని చెబితే నేను కూడా సంతోషిస్తాను కదా. నేనంత గయ్యాలి భార్యనైపోయానా? నిజంగా ఆ సమస్య నాతో చెప్పుకుంటే నేను గొడవ పెడతానా? నా గురించి ఇంకా ఆయన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతుంది. అమ్మ చెల్లెమ్మ ఆ రోజు జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది. నువ్వెంతో బాధపడి ఉండి ఉంటావు. అలా జరగకుండా ఉండాల్సింది. కానీ నిజానికి ఆ రోజు బాలు తప్పు లేదమ్మా. ఈ పార్టీలు గట్రా వద్దని వాడు ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా మేమే పార్టీ ఇచ్చాము. నిన్ను తీసుకురాను అని బాలు చెప్పినా నిన్ను తీసుకురమ్మని మేమే ఒత్తిడి చేశాము. వచ్చినందుకు నీకు అవమానం జరిగిందమ్మా. నిజంగా దానికి బాధ్యత మాదే. బాలుదే తప్పు లేదమ్మా. నన్ను క్షమించమ్మా అని ఇక క్షమాపణ చెబుతాడు. మీనా మొహం పక్కకి తిప్పేసుకుంటుంది. ఇక తర్వాత సత్యం వస్తాడు. ఏంట్రా ఇలా వచ్చావు అని అనగానే అది అది అంకుల్ బాలు చైను తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చాడు. ఇప్పుడు ఆ చైన్ విడిపించేసి తీసుకొచ్చి ఇచ్చాను. బాలు ఫోన్ పనిచేయడం లేదు, అందుకనే మీకు ఇచ్చేసి వెళ్దామని ఇలా వచ్చాను అని అనగానే ఇక తర్వాత సరే మంచిది అని చెప్పి ఇక అతన్ని పంపించేశాక బాలు గురించి మీనాతో సత్యం చెబుతూ ఉంటాడు. అమ్మ వాడిది చాలా మంచి మనసమ్మా. వాడు తినేటప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఆకలిగా ఉంది అని చెప్పినా వాడి నోటి దగ్గర ముద్ద కూడా తీసి ఎదుట వాళ్ళకి పెట్టేస్తాడమ్మా. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ఎలా తీర్చాలా అని ఆలోచించి వాడి కోసం కూడా ఆలోచించకుండా ఆ కష్టాన్ని వాడు తీరుస్తాడు. అలాంటి గుణం ఏ కోటి మందిలోనో ఒక్కరికో ఉంటుంది. వాడు అంత మంచివాడు. కానీ ఇది నీ విషయంలో తేడాగా మారింది. అందరికీ మంచి చేసే బాలు
నీ దగ్గరకు వచ్చేసరికి నిన్ను మాటలతో బాధ పెడుతున్నాడు. కానీ వాడు కూడా మారుతాడు. నీ విషయంలో మారి నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. నువ్వు చాలా ఓపిక పడుతున్నావు. నువ్వు ఓపిక పట్టడం లేదని నేను అనడం లేదు. కానీ ఇంకా నువ్వు ఓపిక పట్టమ్మా. నిజంగా నీ భర్త చాలా మంచివాడు. వాడు మారితే కానీ నీ అంత అదృష్ట జాతకురాలు ఇంకా ఎవ్వరూ ఉండరు. వాడంత మంచివాడు అని చెప్పగానే సరే మామయ్య గారు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి బాధపడుతుంది. అనవసరంగా ఆయన్ని నేను అవమానించాను. చైన్ తాకట్టు పెట్టి తాగేశాడు మందు అని నేను ఆయన అనుకునేలా చేశాను. ఆయన ఎంత బాధపడి ఉంటాడో ఏమో అని అనుకుంటూ ఇక ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతికి మీనాక్షి ఇలా అంటుంది, అయినా వదిన ఈరోజు ఈ సంబంధం చెడిపోయింది అంటే దానికి కారణం ఎవరో చెడగొట్టారని అనుకుంటున్నావు. కానీ నీ కోడల వల్లే ఇలా జరిగింది అని నాకు అనిపిస్తుంది అని అనగానే అవును వదిన, అదే నిజము. ఆ మీనా అనే పూలమ్మాయే కానీ లేకపోయి ఉంటే మా జీవితాల్లో ఈరోజు మనోజ్కి ఇంత గొప్ప సంబంధం చేజారిపోయేది కాదు. ఆ ఇంటికి నా కొడుకు అల్లుడుగా వెళ్ళిపోయేవాడు. కోట్లకు అధిపతి అయ్యేవాడు. ఆ పూలమ్మాయి ఏ ముహూర్తంలో మా జీవితాల్లోకి వచ్చిందో కానీ ఎవ్వరికి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. దానివల్లే మనోజ్ గడికి ఈరోజు మంచి సంబంధం పోయింది. దానికి కారకురాలు ఆ పూలమ్మాయే అని అంటుంది. అవును, ఆ రోజు ఇలా జరగకపోతే ఈరోజు మరోలా ఉండేది వదిన అని అంటుంది. ఇదంతా కూడా ఈయనే చేశారు. మీ అన్నయ్య గారు ఇక పార్వతమ్మ కూతుర్ని మా ఇంటికి కట్టబెట్టాలి అన్న ఆలోచన ఆయనలో లేకపోతే ఈరోజు ఇలా జరిగేది కాదు. ఎలాగైనా మీనాని ఇంట్లో నుంచి పంపించేయాలి. మీనా వల్లే నా కొడుక్కి మంచి జరగడం లేదు. మీనా అడుగుపెట్టిన దగ్గర నుంచి నా కొడుకు కన్నీ కష్టాలే అని అంటుంది. ఇక ఆ తరువాత ఇంటికి వచ్చేస్తుంది ప్రభావతి. మీనాని తిడుతుంది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఆ రోజు పెళ్ళి ఆగిపోయేటప్పుడు ఎన్ని శాపనార్థాలు పెట్టావో, ఎంత బాధపడ్డావో. నాకొచ్చిన ఈ కష్టం వీళ్ళకి కూడా రావాలి అని కోరుకున్నావేమో. నువ్వు అనుకున్నావో లేదో చూడు, పెళ్లి చూపులకి వస్తానని చెప్పిన వాళ్ళు ఇంటికి కూడా రాలేదు. కారు డ్రైవర్నిచ్చి పంపించారు. ఇదంతా నీ వల్లే మహాతల్లి, నీ వల్లే. ఇంకా నీ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏమో, నాకైతే భయంగా ఉంది అని అనగానే సత్యం ఇలా అంటాడు, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? నిజానికి మీనా కుటుంబాన్ని ఏడిపించింది మీరు. వాళ్ళ ఉసురు పోసుకున్నది నువ్వు, నీ కొడుకు. అలాంటిది ఇప్పుడు రివర్స్గా నువ్వంటావేంటి? అంటే పడేవాళ్ళు ఓపిక సహనంతో ఉన్నారు. ఎన్ని మాటలైనా నేను అనొచ్చు అన్న ధీమానా? కానీ ప్రభావతి, ఈరోజు మీనా ఏమీ చెప్పకపోవచ్చు సమాధానం. కానీ దేవుడు అనేవాడు ఇంకా మీ తల్లి కొడుకులకు శిక్ష వేస్తూనే ఉంటాడు. నీ కొడుకు చేసిన తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడు. ఓ ఆడకూతురు ఉసురు పోసుకోకూడదు, అది మంచిది కాదు. అది ఇప్పుడు నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అది ఎంత తప్పో. ఇంకా అది మర్చిపోయి మీనాని ఇంకా బాధ పెడితే దేవుడు సహించడం కాదు, నేనే ఊరుకోను. ఈసారి సహించను. ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి, కష్టం అయితే వెళ్ళిపోండి. అంతేకాని మీనాని ఇంకొక మాట అంటే మాత్రం నేను ఊరుకోను. ఏ పరిస్థితుల్లో ఈ ఇంట్లో మీరు ఉంటున్నారో ప్రతిసారి మర్చిపోతావేంటి నువ్వు? మర్యాదగా ఉండదు ఇంకోసారి అని చెప్పేసి సత్యం తన పని తను చూసుకుంటూ ఉంటాడు. ఇక బాలు తన పని పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఇంటికైతే వెళ్ళబుద్ధి కాదు. ఫ్రెండ్స్తో కాసేపు ఉండాలి. వాళ్ళతో మనసు విప్పి మాట్లాడితే నా మనసులో బాధ పోతుంది. పెళ్ళైన దగ్గర నుంచి కూడా నాకు మీనాతో ఒకటే టార్చర్. నా ఫ్రెండ్స్తో కొంచెం సేపు కాలక్షేపం చేస్తే ఆ బాధ పోతుంది అని చెప్పి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. ఇక ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏరా, ఆ రోజు మనం బాలుగాడిని ఇక చెల్లెమ్మని ఎంత బాధ పెట్టామో గుర్తొస్తుంటే అసలు చాలా బాధగా ఉంది అని ఒకడంటాడు. ఇంకొకడు నిజమేరా, పాపం చెల్లెమ్మ ఆ సమయంలో ఎంత పడి ఉంటుందో.
అయినా బాలుగాడేంట్రా అసలు ఆ ఇంటి ఓనర్ అన్ని తిట్లు తిడుతున్నా వాడేంటి మౌనంగా భోజనం చేస్తున్నాడు అని అంటే, వాడు బాగా తాగేసి ఉన్నాడు కదరా, అయినా లిమిట్ మించి ఇంకా ఎక్కువ మనమే తాగించేశాము, అందుకనే వాడు ఆ మాటలన్నీ వినలేదు. నిజంగా బాలుగాడు కానీ ఆ మాటలన్నీ విని ఉంటే ఓనర్ని చంపేసేవాడు అని అనగానే ఇక ఇంకో ఫ్రెండ్ అంటాడు, బాలు చంపడం కాదు, ఆ ఓనర్ అన్న మాటలకి నాకే రక్తం సలసల మరిగిపోయింది, వాడి పీక పిసికి చంపేద్దామా అనిపించింది. అయినా చెల్లమ్మని చూస్తే సాక్షాత్తు దేవతలాగా కనిపిస్తుంది, అలాంటిది వాడంత మాట అంటాడా, మీ ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిని తెచ్చుకుంటారు, ఇది సంసార్లు ఉండే కొంప అని అంటాడా, చెల్లెమ్మని అందరం తెచ్చుకోవడం ఏంట్రా, వాడంత దారుణంగా మాట్లాడడం ఏంటి, పాపం నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అని అంటాడు. ఈ మాటలు విన్న బాలుకి పూర్తిగా అర్థమవుతుంది. ఓహో, ఆ రోజు నేను సరిగా వినిపించుకోలేదు, ఆ ఓనర్ అంత మాట మాట్లాడా, నా భార్య మీనా గురించి అంత తప్పుగా మాట్లాడా, నాకు తెలీదు, అందుకనే మీనా అంత కోపంగా ఉంది, అన్నిసార్లు పార్టీ గురించే మాట్లాడుతుంది, నేనే అర్థం చేసుకోలేదు, బాగా తాగేసి ఉండటం వల్ల వాడేం కూసాడో కూడా నాకు అర్థం కాలేదు, అంత దారుణమైన దృష్టితో నా భార్య మీనాని ఆ ఓనర్ చూశాడా అని చెప్పేసి ఇక వాళ్ళ మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా ఇక ఫ్రెండ్స్ చూసి, ఓరే ఏంట్రా ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతున్నావు, ఏంట్రా బాలు అని పిలవగానే, ఏరా ఇంత జరిగితే నాకు చెప్పలేదేంటి, మీనా గురించి వాడు అంత నీచంగా మాట్లాడా అని అనగానే, లేదులేరా వదిలేరా, నిజానికి మాదేరా తప్పు, ఆ రోజు చెల్లెమ్మను కూడా తీసుకొనిరా అని నీతో మేము చెప్పి ఉండకపోతే ఆ రోజు అంత గొడవ జరిగేది కాదు, ఆ ఓనరు అలా మాట్లాడేవాడు కాదు, దీనికి కారణం మేమేరా, మాదేరా తప్పు అని అనగానే, లేదురా ఇంత తెలిసిన తర్వాత ఆ ఓనర్ని నేను వదిలేను, వాడిని చంపేస్తాను, వాడిని చంపేసి నేను జైలుకైనా వెళ్ళిపోతాను, నేనైతే ఈ కోపాన్ని భరించలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఇక కోపంగా వెళ్ళబోతూ ఉండగా ఫ్రెండ్ ఆపుతాడు. ఓరే వాడు లేడురా, ఊరు వెళ్ళిపోయాడు, వాడి కూతురు పెళ్ళికని అసలు ఇక్కడ లేడు, ఊరు వెళ్ళిపోయాడు, నెల రోజుల దాకా ఇక్కడికి రాడు అని అనగానే, వాడి కూతురు పెళ్లి పేరుతో వాడు బతికిపోయాడు, లేకపోతేనా, అరే అయినా ఒక్క మాట, మీ ఓనర్ అని కూడా నేను ఆలోచించను రోయ్, నెల రోజులు కాదు 2 నెలల తర్వాతైనా వాడు ఇంట్లో అడుగు పెడితే వాడిని మాత్రం నేను బయటకి లాక్కొచ్చి మరీ కొడతాను, ఇక మీనాకి క్షమాపణ చెప్పేదాకా కూడా నేనైతే విడిచిపెట్టను రోయ్ అని చెప్పేసి కోపంగా ఇంటి దగ్గరకు వస్తాడు. ఇక తర్వాత సత్యం, ప్రభావతి, మనోజ్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. మీనా మాత్రం అక్కడ కనిపించదు. ఇక ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది మీనాకి. అంతకుముందు కూడా పూలగంప నా వల్లే వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయిందా, అప్పుడంటే నాది సరిగ్గా తప్పు లేదు, కానీ ఇప్పుడు తప్పంతా నాదే, అంత పెద్ద మాట వాడు మాట్లాడాక ఎవరికైనా బాధగానే ఉంటుంది, నేనే అర్థం చేసుకోకుండా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నేనే మీనాని బాధ పెట్టాను, అందుకే వెళ్ళిపోయి ఉంటుంది, ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను అని అనుకుంటూ వెళ్ళిపోబోతూ ఉండగా సత్యం చూస్తాడు. ఒరే బాలు, ఏంటి గేటు దాకా వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే, ఆ పూలగంప వాళ్ళ ఇంటికి అని అంటే, ఇప్పుడెక్కడికి రా అని అంటాడు. మీనాని తేవడానికి వెళ్తున్నాను అని అంటే, మీనాని తేవడం ఏంట్రా, తను ఇంట్లోనే రూమ్లోనే పడుకుంది అని అనగానే, పడుకుందా, ఏమైంది, ఇక్కడే ఉందా అయితే అని అంటాడు. ఇంకెక్కడికి వెళ్తుందిరా, ఇక్కడే ఉంది, తనకి ఒంట్లో కాస్త నలతగా ఉందంటే మేమే తనని రెస్ట్ తీసుకోమన్నాము, భోజనాలు అవి వడ్డించొద్దు అని చెప్పాము, వెళ్ళి నీ భార్యని ఎలా ఉందో కనుక్కో అని చెప్పి బాలుని పంపించగానే ఇక బాలు వెళ్తాడు. వెళ్ళి తన నుదుటి మీద చేయి వేసి, ఏంటి పూలగంప ఇది, ఇంత జ్వరం వచ్చింది, ఒక్క మాట నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని అంటాడు. ఏం చెప్పాలి మీకు, నా మనిషి అని అనుకుంటే కష్టమైనా సుఖమైనా ఏదైనా ఆ మనిషితో చెప్పుకోవచ్చు, నా అన్న ఫీలింగు మీకు లేదు కదా,
నా మనిషి అన్నట్టుగా నన్ను మీరు చూడడం లేదు. ఇంకా నా కష్టాన్ని, బాధని ఏం చెప్పుకుంటానులేండి అని అంటుంది. అదేంటి పూలగంప అలా మాట్లాడతావు? ఇంత జ్వరంలో ఉంటే నేను నిన్నెందుకు పట్టించుకోను చెప్పు? అయినా కూడా ఏం జరిగిందో నాకు మాత్రం ఏం తెలుసు? అది అది నాకు తెలీదు. నువ్వు మాట్లాడితే పద్దాకా ఏమంటున్నావు? పార్టీకి ఎందుకు తీసుకెళ్లారు? పార్టీకి ఎందుకు తీసుకెళ్లారు అని అంటున్నావు. చేయను చేయను అని అంటున్నావు. ఏదో కోపంలో ఉండి నిన్ను అలా తిట్టేశాను. అయినా ఓనర్ గాడు అలా అన్నాడని నాకెందుకు చెప్పలేదు? అక్కడికక్కడే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. కానీ నాకేం తెలీదు. ఇందాకే నా ఫ్రెండ్స్ వల్ల తెలిసింది. వాడి ఇంటి మీదకి వెళ్ళి వాడిని ఏసేద్దాం అనుకున్నాను. కానీ వాడు బతికిపోయాడు. వాడు నెల రోజుల వరకు ఈ ఊరే రాడట. కానీ వాడు నీ కాలు పట్టుకునేలాగా మాత్రం నేను చేస్తాను. నేను నీకు మాటిస్తున్నాను పూలగంప అని అంటాడు. అతను నాకు క్షమాపణ చెప్పాలని నేనైతే కోరుకోవడం లేదు. మీరు బాధ్యతగా ఉండాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. వాడు అలా అనుకోవడానికి